బెల్లం కొబ్బరితో చేసే దెబ్బరొట్టె తెలుసా మీకు? ఇది తిన్నవారు ఎవరైనా సరే ఎలా చేసావు అని అడగకుండా ఉండలేరు, అంత బాగుంటుంది అండ్ హెల్దీ కూడా. ఇది పాతకాలం నాటి వంట, మా నాయనమ్మ రెసిపీ. ఎలా చేయాలో చూద్దామా? 1/2 కప్ మినపప్పు, 1/2 కప్ బియ్యం తీసుకుని కడిగి నానబెట్టుకోవాలి. 4-5 గంటలు నానితే సరిపోతుంది. ఈ నానిన పప్పుని మిక్సీ జార్లో వేసి పిండిని గట్టిగా రుబ్బుకోవాలి. ఎక్కువ వాటర్ వేయకూడదు. ఇప్పుడు దీంట్లోకి ఒక కొబ్బరికాయను పగలగొట్టి ముక్కలుగా చేసి పప్పు రుబ్బిన మిక్సీ జార్ లోనే ఈ కొబ్బరి ముక్కలను యాడ్ చేసి బరకగా మిక్సీ చేయాలి. ఎంత కొబ్బరి తీసుకోవాలి అంటే ఒక చిన్న కొబ్బరికాయ తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఒక ఫుల్ కప్ బెల్లం కూడా తీసుకుని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని నైట్ అంతా ఇలా వదిలేసి మార్నింగ్ ఒక మందపాటి పాత్రను పొయ్యి మీద పెట్టుకుని ఆయిల్ వేసి పిండిని ఒకసారి కింద నుంచి పైకి కలుపుకొని 2 గరిటెల పిండిని మూకిడిలో వేసి మూత పెట్టుకోవాలి. దీన్ని మీడియం టు సిమ్ లో పెట్టుకుని కాల్చుకోవాలి. కింద ఎర్రగా కాలాక తిప్పుకుని మూతను పెట్టి రెండో వైపు కూడా ఎర్రగా కాలేంత వరకు ఉంచి తీసేసుకోవాలి. మీకు తప్పకుండా నచ్చుతుంది.